నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో ఖర్గేను కలవనున్న సీఎం రేవంత్. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై సమాలోచనలు. కర్ణాటక సీఎం రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్. ఖర్గేతో భేటీ కానున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్. ఢిల్లీ ద్వారకలోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం. మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యథేచ్ఛగా మట్టి మాఫియా, చెరువులు, కుంటలను తవ్వేస్తున్నారని స్థానికుల ఆందోళన. శుభాంశు శుక్లాకు వైమానిక దళం శుభాకాంక్షలు. రేపు రోదసి యాత్ర చేపట్టనున్న వ్యోమగామి. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం కలవనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఖర్గేతో సమావేశంలో ఏ అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తోంది? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో నిన్న కేసీ వేణుగోపాల్ తో ఆయన సుమారు గంట సేపు చర్చలు జరిపారు. దానికి ముందు ఎంపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వివేక్ వెంకటస్వామి కూడా కేసీ వేణుగోపాల్ అదేవిధంగా మల్లికార్జున ఖర్గేలతో భేటీ అయ్యి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న సాయంత్రం జరిగినటువంటి భేటీ, ఇప్పుడు జరగబోయేటువంటి రెండు ముఖ్యమంత్రి భేటీలు రెండు కీలకంగా మారబోతున్నాయి. రాష్ట్రంలో పిసిసి కార్యవర్గ విస్తరణ, దాంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ జరిపినటువంటి నేపథ్యంలో ముగ్గురు మంత్రులకు కేటాయించాల్సినటువంటి శాఖలకు సంబంధించినటువంటి విషయాలపై కూడా కీలకంగా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు, మరికొంతమంది వద్ద పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారి వద్ద పలు శాఖలు 3-4 శాఖలు ఒక్కొక్కళ్ళ మంత్రులే నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే వీరి వద్ద ఉన్నటువంటి శాఖలతో పాటుగా ముఖ్యమంత్రి దగ్గర కూడా విద్య, హోంశాఖ వంటి అనేక కీలకమైనటువంటి శాఖలు కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వీరి ముగ్గురికి కేటాయించాల్సినటువంటి శాఖలు, దాంతో పాటుగా ప్రస్తుతం మంత్రివర్గంలో వివిధ శాఖలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రుల బాధ్యతలు కూడా మార్చడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ పైనే ముఖ్యమంత్రి దృష్టి సారించినట్లుగా, అందుకు సంబంధించి కేంద్ర పార్టీ పెద్దలు ఎలాంటి సూచనలు, సలహాలు చేస్తారో తెలుసుకోవడం కోసం, వారితో ఆ అంశాలపై చర్చించడం కోసం వచ్చినట్లుగా పార్టీ వర్గాలు ఇప్పటికీ స్పష్టం చేస్తూ వస్తున్నాయి. అయితే ఈ రోజు ఖర్గేతో భేటీ తర్వాత రాహుల్ గాంధీతో కూడా భేటీ అవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ సమయం ఇచ్చినట్లయితే రాహుల్ గాంధీతో కూడా చర్చించిన తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకొని మంత్రి వర్గ కూర్పులో కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు శాఖల కేటాయింపు, వారితో పాటుగా పాత మంత్రుల వద్ద ఉన్నటువంటి శాఖలను కూడా కొంత మార్పులు చేర్పులు చేయడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు పిసిసికి సంబంధించినటువంటి కార్యవర్గంలో కొంత పోర్షన్ వరకు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఉపాధ్యక్షులు, దాంతో పాటుగా ప్రధాన కార్యదర్శులు, వీరిద్దరికి సంబంధించినటువంటి పోస్టులను 27 మందిని ఉపాధ్యక్షులుగా, 69 మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తూ ఏఐసిసి నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నేపథ్యంలో ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక పదవులు పిసిసికి సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి. పలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అధ్యక్ష, దాంతో పాటుగా ఆయా కార్యవర్గాలు, వాటితో పాటు పిసిసిలో కార్యనిర్వాహక అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి పోస్టులు 4-5 నియమించడానికి అవకాశం ఉన్నట్లుగా మొదటి నుంచి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి చెప్తూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో సామాజిక వర్గ సమీకరణలు అన్ని అంశాలను ప్రాధాన్యత తీసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా
కొంతమందిని నియమించాల్సి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో చర్చించినట్లు తెలుస్తా ఉంది. వేణుగోపాల్ తో జరిగినటువంటి భేటీ తర్వాత ఇప్పుడు జరిగేటువంటి భేటీ కీలకంగా మారబోతోంది. మరోవైపు కర్ణాటక పరిణామాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డి కొన్ని తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పార్టీ పెద్దలకు పంచుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ఉన్నటువంటి మార్గాలు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీ నాయకుల విస్తృత పర్యటనలు కూడా జరపాల్సి ఉంది. సో ఆ మేరకు అందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ఖర్గేతో చర్చించి తదుపరి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనేది భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇవాళ పార్టీ అధిష్టానాన్ని కలవనున్నారు. వారిద్దరూ ఢిల్లీలో పార్టీ నాయకత్వాన్ని కలిసి వర్తమాన పరిస్థితులను వివరిస్తారని కర్ణాటక సీఎంఓ, డిప్యూటీ సీఎం కార్యాలయం వేర్వేరు ప్రకటనలో తెలిపాయి. తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహించి కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారిద్దరికీ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 4న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడంతో పాటు 50 మంది గాయపడ్డారు. ఢిల్లీలోని ద్వారకా సెక్టర్ 13లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక అపార్ట్మెంట్లోని 7వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఉదయం 10 గంటలకు సమాచారం అందుకున్న వెంటనే 8 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని ఆకాశ మార్గంలో తరలించేందుకు అగ్నిమాపక విభాగం చర్యలు చేపట్టింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో 8,378 కొనుగోలు కేంద్రాల ద్వారా జూన్ 7 వరకు 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం గర్వంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై అర్థం లేని మాటలు మాట్లాడుతుంది అన్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నాయకత్వంలో రైతులపై అంకిత భావంతో పనిచేస్తుందని గణాంకాలతో సహా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం 7,034 కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 59 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని ఎంపీ గుర్తు చేశారు. 2022-23 జూన్ 8న గత ప్రభుత్వం 9.81 లక్షల మంది రైతులకు 5,932 కోట్లు మాత్రమే చెల్లించిందన్న ఆయన, తమ ప్రభుత్వం 2025 జూన్ 8 నాటికి 12.33 లక్షల మంది రైతులకు 15,121 కోట్ల రూపాయలు చెల్లించిందని చామల వెల్లడించారు. మంత్రి పదవి దక్కలేదని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ప్రసక్తే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. మంత్రి పదవి రాకపోవడంపై నిరాశ చెందలేదని, తనను నమ్ముకున్న కార్యకర్తలకు గెలిపించిన ప్రాంతానికి న్యాయం చేయాలన్నదే తపన అని ఆయన పేర్కొన్నారు.
పాతికేళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గుర్తు చేశారు. రక్తం దారబోసి మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ఈ ప్రాంతంలో ఇతర నాయకుల మాటలు చెల్లవని ఘాటుగా స్పందించారు. నాకు అధికారం, డబ్బులు, పదవులు వీటి మీద నాకు గ్రామం కాదు. వీటి మీద ఒక నిమిషాలు నేను బయటపెట్టుకుంటున్నాను. ఏదైతే కార్యకర్తలు నమ్ముకొని పనిచేస్తున్నారు వాళ్లకు న్యాయం జరగాలి, నమ్ముకున్న ప్రజలకు న్యాయం జరగాలి, ప్రాంతానికి న్యాయం జరగాలి. కార్యకర్తలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఒక్కటే సమాధానం చెప్తున్నాను. నేనున్న నూరు మీకు ఏ రకమైన నష్టం జరగదు, ఈ ప్రాంతానికి నష్టం జరగదు. నా రక్తం చెప్పడం వీళ్ళంతా దారుణంగా ఇంకో ఊరుకుంటానే, అందులో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మట్టి బకాసురులు పేటరేగిపోతున్నారు. చెరువులు, కుంటల్లో ఇష్టానుసారంగా జేసీబీలతో పెద్ద పెద్ద గుంతలు తవ్వేస్తున్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలతో చెరువుల్లో భారీగా గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. రేయింబవళ్లు, టిప్పర్ల, ట్రాక్టర్ల ద్వారా మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరడంతో పశువులు, చిన్నారులు మృతి చెందిన ఘటనలు ఉన్నాయంటున్నారు. హనుమకొండ జిల్లా దామెర చెరువులో ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడంతో భారీగా గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెరువుల్లో భారీ గుంతల కారణంగా చేపలు పట్టేందుకు దిగి పలువురు మృతి చెందిన దాఖలాలు ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ మట్టి తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలకు వెళ్లేందుకు వీసాలు ఇప్పిస్తానంటూ నమ్మించి పలువురి నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసిన ఇద్దరిని హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. నాగోలుకు చెందిన డానియల్ రాజ్భవన్ రోడ్లో 2022 నుంచి గ్లోబల్ పాత్వే ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ను నిర్వహిస్తున్నాడు. విదేశాలకు వెళ్లేందుకు వర్క్ వీసా ఇప్పిస్తానంటూ దాని ద్వారా పలు ప్రకటనలు జారీ చేసి అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఈ క్రమంలో మలక్పేట్కు చెందిన ఓ వ్యక్తి విదేశాలకు వెళ్లేందుకు 2 నెలల క్రితం డానియల్కు 10 లక్షల రూపాయలు అందజేశారు. డబ్బులు తీసుకుని తీరా కనిపించకుండా పోవడంతో మోసపోయారని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పంజాగుట్ట పోలీసులు నిందితుడు డానియల్తో పాటు అతనికి సహకరిస్తున్న మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి కారు, 13 చరవాణీలు, 2 ల్యాప్టాప్లు, ఒక ఐప్యాడ్ సహా సుమారు ₹1 కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అగ్నిమాపక మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, మున్సిపల్, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సహా హైదరాబాద్ నగర పోలీసులు మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఎలా సురక్షితంగా రక్షించాలో, ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో చూపించడమే ప్రధాన లక్ష్యంగా ఈ డ్రిల్ కొనసాగింది. బహుళ అంతస్తుల భవనాల్లో అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఫైర్ అలారం, అగ్నిమాపక భద్రతా పరికరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని హైదరాబాద్ సిపి చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పొగ వల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది అవుతుందని, ప్రజలు వంగి లేదా నేల మీద పాకుతూ వెళ్లడం ప్రాక్టీస్ చేసినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. పొగ ఎక్కువగా ఉన్నప్పుడు ఊపిరి అందాలంటే కింది భాగంలో ఉండే గాలి శుభ్రంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొత్తం డ్రిల్ను పర్యవేక్షించిన అగ్నిమాపక శాఖ పోలీసు అధికారులు అక్కడే ఉండి సలహాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం కురిసింది. నిర్మల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తూ కుండపోత వర్షం పడింది. పలు కాలనీల్లో భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. వర్ష భీభత్సంతో లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నిజామాబాద్ నగరవాసులను అతలాకుతలం చేసింది. నిలిపి ఉన్న వాహనాలు, కరెంటు తీగలపై చెట్లు విరిగిపట్టడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దగ్గరుండి రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించారు. సొంతిల్లు కట్టుకోవాలని చాలామంది కలలు కంటారు. అలాంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆసరాగా నిలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు 98.64 కోట్లు విడుదల చేశామని సర్కార్ స్పష్టం చేసింది. పేదల కలలను కాంగ్రెస్ సర్కార్ నిజం చేసిందంటూ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ ఉత్సాహంగా సాగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లబ్ధిదారులకి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదవాళ్ల సొంతింటి కలను నెరవేర్చుతామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. రానున్న 10 రోజుల్లో పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశాలు చేస్తామని స్పష్టం చేశారు. పైలట్ గ్రామాల్లో 9,877 ఇళ్లు బేస్మెంట్ పూర్తయినట్లు తెలిపిన ఆయన ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 98.64 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ గా ఉండబోతుందన్న మంత్రి పొంగులేటి ఆ చట్టాన్ని రెఫరెండంగా పెట్టుకుని వచ్చే ఎన్నికలకెళ్తామని స్పష్టం చేశారు. ఇల్లు రాలేదని ఏ నిరుపేద కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ప్రభుత్వము మాట ఇచ్చిందంటే తల తాకట్టు పెట్టైనా పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈనాడు మన ప్రభుత్వం చేపట్టింది అని రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెవెన్యూ చట్టం మా పార్టీకి రెఫరెండంగా పెట్టుకొని ఎన్నికలకి పోతాం. ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది. ఈ ప్రభుత్వం ఏది చేసినా అది పేదోళ్ళ కోసం చేస్తుందే తప్ప దొరల పరిపాలనలాగా ఈ ప్రభుత్వం ఉండదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఎల్బీసీ సహా ఉమ్మడి నల్గొండ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పండని విధంగా వానాకాలం పంటలో ఖరీఫ్ పంటలో 153 లక్షల మెట్రిక్ టన్నులు పండించినాం. ఇప్పుడు యాసంగిలో 130 లక్షల మెట్రిక్ టన్నులు వరి పండింది. వరి కొనుగోలులో 73 లక్షల మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలే, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలుపెట్టినాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 750 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, అర్హులందరికీ విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న మహిళలు ఇన్నాళ్లు తాము పడిన కష్టాలు తీరాయంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేమైతే ఒకప్పుడైతే మొత్తం మీద పర్దల కింద ఉండేటోళ్ళం. అలాగ మేమైతే 1000 కళ్ళతోటి ఎదురు చూసినాం. మాకైతే చాలా సంతోషం. మా కట్టాలు తీరినాయి. మేము వస్తుందో రాదో అన్న ఆందోళనలే ఉన్నాం ఫస్ట్ నుంచి. ఎందుకంటే వచ్చిందనుడు పోయిందనుడు మళ్ళీ అప్లై చేసుకోవాలనుకున్నాడు. చాలాసార్లు తిరిగినాం. మాకు ఇల్లు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇల్లు కట్టుకోవాలన్న కోరిక తీరింది. నాకు నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 24 ఇయర్స్. ఇప్పటి వరకు నాకు ఇల్లు లేదు. మరి నేను అసలు ఇల్లు కడతానా కట్టనా జీవితంలో అనుకున్నా. ఈ రోజు నా కళ నెరవేరింది. ఈ రోజైతే ఇది కళ నిజమా అని అనిపిస్తుంది. ఎందుకంటే మా పెళ్ళై 17వ సంవత్సరం నడుస్తుంది. మా పెళ్ళయ్యేసరికి మా ఇల్లు శిథిలావస్థలో ఉండే 1500 నుండి స్టార్ట్ అయిన మా రెంటు ఇప్పుడు 3500 రూపాయల రెంటు కరెంటు బిల్తో సహా. మేము ఈ 17 సంవత్సరాల నుండి మా బాధలు ప్రతి నెల కిరాయి కట్టేటప్పుడు మేము అనుభవించిన బాధ దేవునికే తెలవాలి. మా ప్రార్థన ఫలితమే ఇది మాకు ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది మాకు నిజంగా. ఇది వర్షాకాలం వచ్చిందంటే ఇటు ఇంట్లో ఊరిసేది, కవర్లు కప్పుకునేది. ఇటు అబ్బాయి ఒకడ మేము ఒకడ కవర్లు కప్పుకొని ఓ దిక్కు కూలితే ఓ దిక్కుండేది. సంతోషంగా తీసుకున్నందుకు. మాకు వర్షాకాలంలోనైతే మాకు గృహాలలో మేము రెంట్కుండి బ్రతికే వాళ్ళమే. మాకు సొంత గృహాలు అనేటివి లేవు. అయితే ఎప్పుడు కూడా మేము ప్రతిసారి రెంట్ కట్టిన ప్రతిసారి అనుకునేది, ఎందుకు ఇంత రెంట్ కట్టి ఇలా ఉండడము. ఎప్పుడైనా మాకు సొంత గృహాలు ఉంటే వాటిలలో మేము మా సమస్య తీర్చుకుంటాం అనేసి అనుకున్నాము. ఎంతగానో ఆశపడ్డాము. గత సంవత్సరం కూడా ఎన్నో అప్లై చేసుకున్నాం కానీ అక్కడ రాలేదు. ఈ సంవత్సరం మేము అప్లై చేసుకున్నాము. దేవుని దయ వల్ల మాకు రేవంత్ అన్న ఆశీర్వాదం వల్ల మాకు ఈ గృహాలు రావడం జరిగింది. ఇళ్లు రాలేదని ఎవరూ నిరుత్సాహపడద్దని నేతలు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి జిల్లా పరిషత్ నూతన ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం ఆసక్తిగా కొనసాగుతోంది. పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు రాజేందర్ శర్మ వినూత్న రీతిలో సర్కారు బడిపై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏడాది పాటు పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విహారయాత్రలు, క్రీడా పోటీలను జత చేసి సొంతంగా తానే ఒక పాటను రాసి దాన్ని ఏఐ సహాయంతో పాడించి వాట్సాప్ గ్రూపుల్లో పిల్లల తల్లిదండ్రులకు పంపించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. సర్కారు బడిపై ఉపాధ్యాయుడి కృషికి పలువురు అభినందిస్తున్నారు.
సింధు జలాల ఒప్పందం నిలిపివేత కారణంగా నీటి కటకట ఏర్పడుతుండటంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వస్తోంది. ఖరీఫ్ సీజన్లో నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో సింధు జలాలపై నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని మరోసారి భారత్ను కోరింది. పాక్ అభ్యర్థనను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రవాదం సమస్య పరిష్కారం అయ్యే వరకు సింధు జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని, పాక్తో చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టమేంటో పాకిస్తాన్కు తెలిసొచ్చింది. మొన్నటి వరకు ఈ అంశంలో బీరాలు పలికిన దాయాది దేశం ఇప్పుడు కాళ్లబేరానికి వస్తోంది. ఖరీఫ్ సీజన్లో నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో సింధు జలాలపై చర్చించాలని భారత్కు వరుస లేఖలు రాస్తోంది. పాకిస్తాన్ జలవనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా భారత నిర్ణయాన్ని పునః పరిశీలించాలని మరోసారి కోరారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు భారత జలవనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి రాసిన లేఖలో పదే పదే ప్రస్తావించారని పేర్కొన్నాయి. పాక్ లేఖలకు భారత్ ఎలాంటి అభిప్రాయాన్ని పంపలేదని తెలుస్తోంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకు సింధు జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉగ్రవాదం సమస్య పరిష్కారం అయ్యే వరకు సింధు జలాలపై పాకిస్తాన్తో చర్చలు ఉండబోవని తేల్చి చెప్పింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్లోని పలు డ్యాంలలో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. దాదాపు డెడ్ లెవెల్కు చేరిందని పాక్ అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15% తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాకిస్తాన్ రైతులకు నీరు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్లో మరిన్ని ఇక్కట్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు పాక్లో కరువు తాండవించేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్దరించాలని భారత్ను వేడుకుంటూ పాకిస్తాన్ ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసింది. సింధు నది, దాని ఉపనదుల జలాల్ని పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు లభించాయి. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా రోదసి యాత్రకు వెళ్లనున్న శుభాంశు శుక్లాతో వైమానిక దళం చీఫ్ అమర్ప్రీత్ సింగ్ వీడియో కాల్లో మాట్లాడారు. అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాలన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ శుభాంశుతో వీడియో కాల్లో మాట్లాడుతున్న దృశ్యాన్ని వైమానిక దళం సోషల్ మీడియాలో షేర్ చేసింది. రోదసి యాత్రకు వెళ్లనున్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు అతని బృందానికి శుభాకాంక్షలు తెలిపింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా వ్యోమగామి శుక్లా భారత కాలమానం ప్రకారం రేపు సాయంత్రం 5:30 రోదసి యాత్ర చేపట్టనున్నారు. నిన్న ప్రారంభం కావాల్సిన రోదసి యాత్ర ప్రతికూల వాతావరణం కారణంగా రేపటికి వాయిదా వేసినట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షంలో కాలుమొప్పిన 4 దశాబ్దాల తరువాత శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో రోదసి యాత్ర చేయనున్న శుక్లా బృందం 14 రోజులు అక్కడే బస చేస్తుంది. భారరహిత స్థితిలో అనేక ప్రయోగాలు చేస్తుంది. ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటించనుంది.